అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దువ్వాడ శ్రీనివాసరావు గారితో ఇంట్లో ఉన్నారా లేదా? నేను అక్కడ ఉన్నానని మీరు చూసారా? వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఆవిడ పిల్లలు చూసారా? ఎవరైనా చూసారా నేను అక్కడ ఉండడం? వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే విజువల్స్ లో కూడా అక్కడ గొడవ పడుతున్న సిచువేషన్ నేను ఆరోపిస్తాను. ఆరోపణలకు ఏముందండి? నిజాలు మాట్లాడమని. నేను అక్కడ ఉండడం వాళ్ళు చూసారా? నేను అక్కడ ఉన్నానా? ఒకసారి వారు ఆరోపించినటువంటి మాధురి దువ్వాడ శ్రీనివాసరావు గారితో ఆ ఇంట్లో ఉందన్న విషయం ఏకంగా వారి భార్య దువ్వాడ వాణి కావచ్చు, వారి కూతురు చెప్పారు. మీరు ఆ సమయంలో ఉన్నారా లేదా? నేను అక్కడ లేను. ఉంటే మచ్చ ప్రెస్ మీట్కి వెళ్ళగొస్తాను. ఆవిడ అక్కడ 24 గంటలు కాపలా కాస్తాను. నేను ఎలా వస్తాను ప్రెస్ మీట్కి? బయటికి కొంచెం సెన్స్ ఉండాలి కదా ఎవరికైనా. రైట్. అంటే మీరు అక్కడ లేని సమయంలో మీపై ఇన్ని ఆరోపణలు వస్తున్నా కూడా మీరు అంటే ఇంకా నేను రెడీగా ఉన్నాను, నేను ఫేస్ చేస్తాను, వారు అక్కడ న్యాయ పోరాటం దిగుతున్నారు. వారి కుటుంబంకి సంబంధించిన అంశం నాకు సంబంధం లేదు, ఏం చేసుకోవాలనుకుండా పూర్తిగా కూడా నాకు ఫ్రెండ్షిప్ ఉంది, అడల్టరీ ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్న విషయాన్ని చూస్తే ఏ రకంగా అర్థం చేసుకోవాలి దీన్ని? మరి ఇంక ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చి మొత్తం అంతా బద్నాం చేసేసి పరువు అంతా తీసేసి పిల్లల లైఫ్ని బయటకు తెచ్చి అన్ని చేశాక ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? యూట్యూబ్లో వీడియోస్ రేపొద్దు నా పిల్లలు పెద్దగా చూస్తే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? మమ్మీ ఎవరి శ్రీనివాస్ ఏంటి ఇలా చెప్పారంటే నేనేం సమాధానం చెప్పాలి? అందుకే ఆవిడ చేసిన ఎలిగేషన్స్ తప్పని ఒకటి వెనక్కి తీసుకోమనండి, లేదంటే నేను అక్కడ ఉంటాను, అక్కడే ఉంటాను నేను. రైట్. ఇంకొక విషయం, ఈరోజు వాణి యొక్క సెన్సేషనల్ కామెంట్స్ కూడా చేసింది. మీ పిల్లలకి DNA టెస్ట్ చేయాలంటూ వాణి అడుగుతోంది. అదే అంత నీచం మాట్లాడడం. ఆవిడ ఒక నీచురాలు. ఆవిని వాటిని మీడియాలో చూపించిన వాళ్ళు కూడా సంస్కారం ఎంతవరకు ఉందో, ఒక పసి పిల్లలు, ఒక 4 సంవత్సరాల పిల్ల, ఒక 8 సంవత్సరాల పాప, ఒక 9 సంవత్సరాల పాప మీద ఆవిడ కామెంట్ చేసి ఎంత చండాలంగా కామెంట్ చేస్తే దాన్ని ఎలా చూపిస్తున్నారో ఒక పిల్లలు ఉన్నవాళ్ళు నాకైతే అర్థం కాదు. మరి ఎవరికి పిల్లలు ఉన్నారో లేదో నాకైతే తెలియదు. పసి పిల్లలు ఏమి పాపం పుణ్యం తెలియని పసి పిల్లల మీద ఆవిడ ఒక వరస్ట్ లేడీ కాబట్టి కామెంట్ చేసింది. ఆ వరస్ట్ లేడీ కామెంట్ చేసింది కూడా వీళ్ళందరూ చూపిస్తుంటే నేను అలా మాట్లాడాలి. దీనికోసం చట్టపరమైన చర్యలు చేయించాలి ఆవిడే కారణమని ఇన్నిసార్లు పదే చెప్పినప్పటికీ మీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంది? అంటే ఆవిడ చాలా కరాకనే చెప్తున్నారు మీ కారణంగానే. అంటే ఏం రెస్పాండ్ అవ్వాలి? నేను DNA టెస్ట్ చేస్తానని చెప్పాలా? ఆ DNA టెస్ట్ నేను రెడీ చేస్తానని చెప్పాలా? అంటే నేను ప్రూవ్ చేసుకోవాలా? నేనేంటో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటుంది? నేనేంటో నాకు తెలిసినప్పుడు, నేనేంటో నా తల్లిదండ్రులు తెలిసినప్పుడు, నేనేంటో నా ఫ్యామిలీ తెలిసినప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఏముందండి? ఆవిడ ఆరోపణలు చేస్తే నేను అరాలా? దువ్వాడ శ్రీనివాసరావు గారితో లాస్ట్ 2 years నుంచి ఫ్రెండ్షిప్ ఉంది, ఆ పరిచయం ఉంది. ఉందని చెప్తున్నాను కదా. ఉంది. అయితే 2 సంవత్సరాల నుంచి వారి కుటుంబం నుంచి దువ్వాడ శ్రీనివాస్ బయట ఉంటున్నారు, వారి పిల్లలకు కానీ ఎక్కడ కూడా కనపడలేనట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో ఈ 2 సంవత్సరాలు మీకు పరిచయం ఉంది కాబట్టి ఆయన ఎక్కడున్నాడు మరి? ఎక్కడున్నారు? వేరే ఇల్లు కట్టుకున్న ఇంటి దగ్గర ఉన్నారు. ఓకే. ఆ ఇంట్లో మీరున్నారా? వాళ్ళు ఆరోపిస్తున్న విధానం. నేనెందుకు ఉంటాను ఆ ఇంట్లో? నేను ఎలక్షన్ టైంలో ఉన్నాను, తర్వాత నేను నా ఇంటి దగ్గర ఉన్నాను. నాకు ఏమైనా ఇల్లు లేవా, లేకపోతే నాకు ఆస్తులు లేవా ఎవరింట్లో ఉండడానికి? ఓకే. సో వీటన్నిటికీ మూల కారణం ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు యొక్క కుటుంబం రచ్చకెక్కిందన్న, నిరసన తెలుపుతుందన్న, వీటన్నిటికీ మూల కారణం నా పిల్లల లైఫ్ ఇప్పుడు రచ్చ రావడానికి కారణం, అన్నిటికీ మూల కారణం దువ్వాడ వాణి. ఆవిడ అహంకార ధోరణి, ఆవిడ రాజకీయ మదం, ఆవిడ ఒళ్ళు మత్తు, ఇవన్నిటికీ కారణం ఆవిడే అన్నిటికీ రెస్పాన్సిబుల్. తలా కూడా ప్రెస్ మీట్లో చూసాం, వాళ్ళ అత్తగారు చెప్పారు మందు తాగుతుందంట బాగా ఫుల్గా. సో మందు కొట్టి బుర్రపోయి ఏదో మాట్లాడుతుంది మందు మైకంలో. నాకు తెలీదు ఈ రోజు వరకు. రోజు మందు కొడుతుందంట, మందు కొట్టి బాటిల్స్ అవి ఇసురుతూ ఉంటుందట వాళ్ళ హస్బెండ్ మీద. వాళ్ళ అత్తగారు ఇప్పుడే నేను ఒక ప్రెస్ మీట్లో చూస్తాను, పాప 80 సంవత్సరాల ముసలావిడ చాలా బాధపడుతూ చెప్తుంది. అదే వాణి ఏమో రోజు మందు కొడుతుంది, మందు కొట్టి ఆ బాటిల్లో ఇసురు కొడుతూ ఉంటుంది. అంటే అప్పుడు తెలిసింది అంటే పసిపిల్లల మీద మాట్లాడే నీచ సంస్కృతి నువ్వు తాగేసి మాట్లాడావని నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే నేనైతే అలాగే ఎప్పుడు నీ పిల్లల కోసం మాట్లాడాలంటే నేను ఇప్పుడు మాట్లాడడానికి ఏముందండి? ఒక ఎలిగేషన్ చేయడానికి ఏముంటుంది? ఓకే. మీరు 2 సంవత్సరాల పరిచయం అన్నారు కదా, 2 సంవత్సరాల పరిచయం ఉంది అన్నట్టుగా మీరు చెప్తున్నారు కదా. సో ఈ 2 సంవత్సరాల పరిచయం రోజున శ్రీనివాసరావు మీతో ఈ రకంగా చెప్పారా? వాణి ఈ రకంగా వేధిస్తుందని చెప్పారా? చాలాసార్లు చెప్పారండి, చాలాసార్లు బాధపడ్డారు. ఇప్పుడు వాణి మరొక అలిగేషన్ కూడా చేస్తోంది. అంటే ఇక్కడ మాధురి ఎంటర్ అయిన తర్వాత విభేదాలంటూ మాధురి చెప్తోంది, వాణి చెప్తోంది. కానీ ఇక్కడ మీరేం చెప్తారు? అంటే వీరిద్దరి మధ్య కక్ష మీరు ఎంటర్ అవ్వడం కారణంగానే ఉంది, అంతకు ముందు కూడా అది ఉండేది? అంటే అందరి ప్రజలకి నేను ఒకటే చెప్పాలని కోరుకుంటున్నాను, వాణి చేసిన రచ్చ ఇది. ఆవిడ నిజంగా నేను 2 years నుంచి అక్కడ ఉన్నానంటే అప్పుడే ట్రెస్ పాస్ చేసి ఇంట్లోకి రావచ్చు. నేను అక్కడ ఉన్నానంటే అప్పుడు ఎప్పుడూ లేనిది ఇప్పుడు వచ్చిందంటే ఇదంతా రాజకీయంగా, ఇదంతా ప్లాన్, ఒక పొలిటికల్ డ్రామా ఇది.
మొన్నటి వరకు పార్టీ వాళ్ళ ఉంది, ఇప్పుడు పార్టీ పోయింది కాబట్టి మాకు పార్టీ లేదు కాబట్టి సపోర్ట్ లేదు కాబట్టి ఇలా ఒంటరిగా ఉంటుంది, ఎవరు సపోర్ట్ చేయరు, పార్టీ లేదు కాబట్టి పోలీస్ సపోర్ట్ ఉండదు, ఎవరు పొలిటికల్ సపోర్ట్ ఉండదు, నిరాధార వైపు ఉంటుంది అని చెప్పేసి అదంతా ఒక రాజకీయ కుట్ర అనమాట. లేకపోతే 2 సంవత్సరాల నుంచి శ్రీని గారితో ఉంటున్నాను ఎలిగేషన్ చేసినాడు, 2 సంవత్సరాల క్రితమే వచ్చి నన్ను అడగాలి నువ్వు ఎందుకున్నావని. నాకు అప్పుడే ట్రెస్ పాస్, నేను ఎలాగైతే గోడలు బద్దలు కొట్టుకొని ఇంట్లోకి వచ్చావో 2 years ముందే గోడలు బద్దలు కొట్టుకుని నేను ఉన్నప్పుడు వచ్చి నన్ను తరిమేసి నువ్వు ఉండాల్సింది. ఇప్పుడు ఎందుకు వచ్చావు? వాణి గారు, మీరు ఆర్టీవీ వేదిక ఒక విషయం చెప్పండి, మీకు దువ్వాడ శ్రీనివాసరావు గారి మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్ కి పేరేంటి? ఫ్రెండ్షిప్ అండి. హి ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. రైట్. ఆయన ఇప్పుడు ప్రెస్ మీట్ లో చూసినా ఎక్కడ చూసినా కూడా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఎస్, నేను మాధురితో కలిసి ఉంటానంటే ఆయన మాట్లాడుతున్నారు, మీరు కూడా ఎస్ నాకు ఫ్రెండ్షిప్ ఉంది, మేము కలిసి ఉంటాను, ఒక గైడ్ కేర్ టేకర్ అంటగా మాట్లాడుతున్నారు. అవును. సో కలిసి ఉండడానికి అంటే కలిసి ఉంటున్నారా, కలిసి ఉండాలనుకుంటున్నారా? కలిసి అంటే ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఎలిగేషన్స్ ఎలాగా ఫ్రెండ్లీ రిలేషన్, ఇక ఇదే ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. సో సారీ టు ఆస్క్ దిస్, బట్ మీకు ప్రీవియస్గా కూడా వివాహం అయింది. సో వివాహానికి సంబంధించి కూడా కొంత అనేక స్పెక్యులేషన్స్ ఉన్నాయి, డైవోర్స్ అయిందని కానీ లేదంటే డైవోర్స్ కాలేదని కానీ రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. మీరేం క్లారిటీ? డైవోర్స్ ఏమి అవ్వలేదండి. ఈవిడ చేసిన ఎలిగేషన్స్ వల్ల వాళ్ళు నన్ను దూరం పెట్టారు. డైవోర్స్ ఏమి తీసుకోలేదు, డైవోర్స్ ఏమి అవ్వలేదు. ఎంతకాలంగా దూరంగా డైవోర్స్ నోటీస్ పంపించారు, అవన్నీ ఆవిడ ఎలిగేషన్స్ అండి. ఓకే. ఎంతకాలంగా దూరంగా ఉంటున్నారు? అదే ఇప్పుడు చేస్తున్న ఒక 1 year గా దూరంగా ఉంటున్నాం, ఒక 1 year గా. ఓకే. అక్కడ దూరం అయిన దగ్గర తర్వాత ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది దువ్వాడ శ్రీనివాసరావు గారితో. అలాగే 2 years నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. 2 years నుంచి ఉన్నారు. నేను ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చినా అప్పుడు ఒక మంచి స్నేహితుడిగా ఉండి నన్ను రాజకీయాల్లో ముందుండి నడిపించి నన్ను కూడా రాజకీయాల్లో బాగా అభివృద్ధి చెందాలని చెప్పి గైడ్ చేసి, నా పాలిటిక్స్ ఇంట్రెస్ట్ కాబట్టి ఆ విధంగా తను కూడా నన్ను గైడ్ చేశారు. సో ఇక్కడ వాణి గారికి కూడా రాజకీయంగా ఎదగాలన్న ఇంట్రెస్ట్ ఉంది, ఆవిడ కూడా కొంత ప్రయత్నం చేశారు, మీ అందరికి తెలిసిన విషయమే, ఎందుకంటే టికెట్ కోసం ప్రయత్నం చేశారు, అంతా జరిగింది. సో ఒకవేళ సొంత భార్యకి రాజకీయంగా తొక్కేసి మొగుడికి ఇచ్చిన టికెట్ లాక్కోవాలని చేసే పద్ధతి కాదండి. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నీ రాజకీయంగా నువ్వు ఎదగాలి, నువ్వు ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల మద్దతు నీకు రావాలి, ప్రజల మద్దతు నీకుందని అధిష్టానం గుర్తించాలి, అధిష్టానం గుర్తించి నీకు టికెట్ ఇవ్వాలి. అది పద్ధతి. ఇప్పుడు రాజకీయంగా అందరికీ ఉంటుందండి టికెట్ కావాలని, ఎవరికి ఉండదు. మీకు ఉండదా? మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మీకు వద్దా? ఎవరికైనా కావాలి టికెట్, అంటే ఎవరికైనా కావాలి టికెట్ ఇస్తే. కానీ అది మనం తెచ్చుకోవాలి, మనం కష్టపడి, వేరే వాళ్ళది లాక్కోకూడదు, వేరే వాళ్ళ కష్టం మనం లాక్కోకూడదు. మనం కష్టపడి మనం ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు నిరంతరం వాళ్ళతో ఉండి మనం తెచ్చుకోవాలి. శ్రీనివాస్ గారు అలా ఉంటారు కాబట్టి టికెట్ అతనికే వరించింది. అతను క్లియర్ చిట్తో ఉన్నారు కాబట్టి అధిష్టానం తనకు టికెట్ ఇచ్చింది. ఈవిడ ఎన్ని చెప్పినా నమ్మలేదు, నమ్ముంటే ఆవిడకి టికెట్ ఇచ్చింది. నేను అడుగుతుంది ఏంటంటే, దువ్వాడ శ్రీనివాసరావు గారు రాజకీయంగా మిమ్మల్ని ప్రోత్సహించారు, ముందు తీసుకెళ్లారని మీరు చెప్తున్నారు కదా, ఏకంగా తన భార్య కూడా అదే ఇంట్రెస్ట్తో ఉంది. తన భార్యని కాదని మిమ్మల్ని ప్రోత్సహించడం ఎందుకు కారణం? ప్రోత్సహించడం అంటే అడుగులు నేర్పించారండి, ఏబిసిడి నేర్పించారు. అప్పుడే వచ్చాను కదా, ఇంకా ఏబిసిడి నేర్పిస్తారు. చెప్తున్నారు. అంతేగాని నువ్వు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి నువ్వు ఒక ఎంపీగా పోటీ చేసి అనరు. నియోజకవర్గం ఒకడే ఉంటాడు ఎమ్మెల్యే, అదే దువ్వాడ శ్రీనే ఉంటారు. దాంట్లో ఏముంది కొత్తగా అందులో చెప్పుకోవడానికి? ఓకే. సో తన భార్యకి పోటీగానే మాధురిని ముందుకు తీసుకెళ్లాడా దువ్వాడ శ్రీనివాసరావు? రాజకీయంగా ఒక మహిళా నేత ఎవ్వరు పోటీగా తీసుకెళ్లరు, ఎందుకంటే అతనికి రాజకీయాలు అంటే చాలా ఇష్టం, అతనికి ప్రజలతో ఉండడం చాలా ఇష్టం. అతను ఎప్పుడు కూడా అతను రాజకీయంగా అతని నెత్తి మీదకి ఎదిగించాలని ఎవరిని కూడా చూడరు. అది స్వార్థం అనుకోండి, అతనికి రాజకీయాల్లో ఉన్న ఇష్టం అనుకోండి, వేరే ఏదైనా అనుకోండి. అతన్ని మీదెక్కి ఎవరు వెళ్తామని ఈ రోజు నేను వచ్చి నాకు టికెట్ కావాలన్నా అతనే అలా ఇచ్చారు. ఎందుకంటే అతనికి అది చిన్నప్పటి నుంచి ప్యాషన్, తను రాజకీయంగా ఎదగాలని, తన రాజకీయాల్లో ఉండాలని, ప్రజలతోనే ఉండాలని తన ఇంట్రెస్ట్. తనకు రాజకీయాలు అంటే చాలా ఇంట్రెస్ట్ శ్రీను గారికి. సో తను టికెట్ దశలో ఉంటూ కింద ప్రోత్సహిస్తూ మా వల్ల అతను కూడా లబ్ధి పొందుతూ ఉంటారు. మేము డెవలప్ అయ్యి మేము కొంచెం ఎదిగితే మాకు కొంచెం ఓట్ బ్యాంకింగ్ పెరుగుతుంది, ఆ ఓట్ బ్యాంకింగ్ అతనికి ప్లస్ అవుతుంది కదా, ఆ విధంగా ఆలోచిస్తారు. మీరు ఎందుకు నెగిటివ్గా ఆలోచించాలి? నేను ఎమ్మెల్యేగా పోటీ, నాకు అలాంటి ఆలోచన కూడా ఎప్పుడూ లేదు. మీరేమో ప్యూర్ గా ఫ్రెండ్షిప్ అంటున్నారు, ఆయన కూడా ఫ్రెండ్షిప్ అంటూనే ఉన్నారు, ఇద్దరం కలిసి ఉంటామంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే మీ ఫ్రెండ్షిప్ ఎక్కడికి దారి తీస్తుందనంటే ఏకంగా వారి సంసారం ఇప్పుడు డైవర్స్ అనే విషయం వరకు లేకుంటే ఆస్తగాదాల విషయాల వరకు వాళ్ళు ధర్నాలు చేసి సంసారానికి పాడు చేసే విధంగా ఎక్కడికి దారి తీయలేదు. ఆవిడకి విధంగా ఆవిడ లైఫ్ ని స్పాయిల్ చేసుకుని ఇంతవరకు తీసుకొచ్చింది కాబట్టి అతను అలా రియాక్ట్ అయ్యారు. నా ఫ్రెండ్షిప్ వల్ల ఆవిడకి ఎందుకండి మా హస్బెండ్ దూరం పెడతారు? చిన్న పిల్లలు 30 సంవత్సరాల జీవితంలో నేను ఇప్పుడు రాగానే అతను దూరం పెట్టేస్తారా? ప్రధాన ఆరోపణ సెంటర్ పాయింట్ మాధురి దగ్గర నుంచి వెళ్తుంది కాబట్టి మీ ఫ్రెండ్షిప్ అనే విషయము
వారిని ఆ స్థాయి వరకు తీసుకొచ్చి ఈ పూర్తి దానికి నేను చెప్తున్నాను కంప్లీట్ గా అన్నిటికీ దోవాడ వాణి కారణం. ఆవిడ ఒక వేస్ట్ ఫెలో. ఆవిడ కోసం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సరేనా, ఉంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.